హనుమాన్ చాలీసా చదువుతున్నావు సరే, కానీ దాని అర్థం తెలియాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడు. వెల్కమ్ టు ద ఎపిసోడ్ 3 ఆఫ్ హనుమాన్ చాలీసా ఎక్స్‌ప్లనేషన్. ఈ లైన్‌లో రామదూత అతులిత బలధామ. రామదూత అంటే రాముడి మెసెంజర్ అయిన హనుమంతుల వారు. మెసెంజర్ ఎలా అయ్యారంటే సుందరకాండలో లంకకు వెళ్లి సీతాదేవికి రాముడి క్షేమ సమాచారాలు చెప్పి ఉంగరాన్ని ఇచ్చి వస్తారు కాబట్టి రామదూత అయ్యారు. అతులిత బలధామ అంటే అంతులేని ఆర్ అమితమైన బలాన్ని కలిగిన వారు హనుమంతుడు అని అర్థం. తరువాతి లైన్‌లో అంజనిపుత్ర పవనసుతనామ అంటే ఏంటంటే, పూర్వం పుంజికస్థల అనే ఒక అప్సరస ఉండేవారు. యజ్ఞంలో చిన్న పొరపాటు చేయడం వల్ల దూర్వాస మహామునికి కోపమొచ్చి నువ్వొక మంకీగా పుడతావని శపిస్తారు. కోపంలో శపించారని తెలుసుకొని తన సంతానం తనకి మంచి పేరు తెచ్చిపెడుతుందని చెప్తారు. అలా మరుజన్మలో కుంజర అనే వానర రాజుకి అంజనాదేవిలా జన్మిస్తారు. అంజనాదేవికి కేసరినిచ్చి పెళ్లి చేస్తారు. కానీ అంజనాదేవికి పిల్లలు కలగకపోవడం వల్ల పుత్రకామేష్టి యాగం చేస్తున్నారు. అదే సమయంలో దశరథుడు కూడా పుత్రకామేష్టి యాగం చేస్తున్నారు. ఆ యజ్ఞం నుండి ఒక పాయసం వచ్చింది. ముగ్గురు భార్యలు హాఫ్ చేసుకొని తింటుండగా ఒక గద్ద వచ్చి కొంత తీసుకొని పైకి ఎగురుతుంది. ఒక దగ్గర వదిలేస్తుంది. వెంటనే వాయుదేవుడు తన దిశను మార్చి కరెక్ట్‌గా యజ్ఞం చేస్తున్న అంజనాదేవి చేతిలో పడేలా చేస్తారు. అది అంజనాదేవి స్వీకరించిన తరువాత హనుమంతుల వారు పుడతారు. అందుకే అంజని పుత్ర పవనసుత అంటే వాయుదేవుని కుమారుడు అని పిలుస్తారు. నా నెక్స్ట్ వీడియోలో 'మహావీర్ విక్రమ బజరంగి' అనే లైన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫాలో ఫర్ మోర్. జై శ్రీరామ్. బాయ్.